హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదుల్ టెక్. ఇవాళ మనం టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇదైతే ఫస్ట్ వీడియో ఆఫ్ టెక్ న్యూస్ అనమాట. ఈ టెక్ న్యూస్లో అయితే మనం లేటెస్ట్గా వచ్చిన న్యూస్, టెక్నాలజీకి సంబంధించిన న్యూస్ అయితే మనమైతే మన యూట్యూబ్ ఛానల్లో చెప్పబోతున్నాం అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. వివో నుంచి వివో X300 సిరీస్ అయితే లాంచ్ అవ్వబోతుంది. ఇది అఫీషియల్గా లాంచ్ డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట వివో. డిసెంబర్ 2 అయితే వివో X300 Pro అయితే వస్తున్నాయి. ఈసారి X300 Proకి టెలికన్వర్టర్ కిట్ కూడా వస్తుంది. అండ్ ఒప్పో నుండి ఒప్పో ఫైండ్ X9 అయితే వస్తుంది. ఇది కూడా టెలికన్వర్టర్ మోడ్తోనే వస్తుంది అనమాట. ఈ రెండు ఫోన్లకి కెమెరా మీద ఫోకస్ చేసి టెలికన్వర్టర్ లెన్స్ అయితే తీసుకొని వస్తున్నాడు. కాకపోతే వీటిని మనం సపరేట్గా కొనుక్కోవాలన్నమాట. ఇది డైరెక్ట్ ఫోన్తో రాదు. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉండదు అనమాట. మనం ఆఫ్లైన్లో అయితే కొనుక్కోవాలా. వివో ఫోన్ రేట్ తెరవాలంటే మనం డిసెంబర్ 2 వరకు ఆగాలన్నమాట. ఆగితే మనకి ప్రైస్ అన్నీ తెలుస్తాయి అనమాట. నెక్స్ట్ మనం నథింగ్ 3A లైట్ అయితే వస్తుంది అనమాట. దీని లాంచింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారనమాట వీళ్ళు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Pro. ఈసారి మొత్తం వెనకాల లైట్స్ అయితే తీసేశారనమాట. ప్లేన్ ఉంటుంది అనమాట మొత్తం. అండ్ వెనకాల మొత్తం గ్లాస్ ఫినిష్తో వస్తుంది అనమాట. మంచిగా మనకి టచ్ చేసిన ఫీల్ అయితే బాగుంటుంది అనమాట. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మనకైతే నవంబర్ 27వ తారీఖు అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే మనకి ఏం తెలియదు. గూగుల్ నుంచి మనకి ఒక ఫీచర్ డెవలప్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం OnePlus గురించి మాట్లాడితే OnePlus 15 అయితే వచ్చేసింది. 15R గురించి అడుగుతున్నారు అనమాట కొంతమంది. అండ్ మోస్ట్లీ OnePlus 15R అయితే జనవరిలో రావచ్చు అనమాట నెక్స్ట్ ఇయర్. నవంబర్ ఎండింగ్లో ఆర్ డిసెంబర్లో మాత్రం చైనాలో అయితే లాంచ్ అవుతుంది. ఇదైతే స్నాప్డ్రాగన్ 8S Gen 3తో వస్తుందన్నమాట. రూమర్స్ ప్రకారం OnePlusలో ఈ ఫోన్లో అయితే 165 రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. 8000 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా 8000 అంటే. నేను ఎప్పుడు చూడలే అనమాట. ఎంత పవర్ బ్యాంక్స్కి అయితే చూస్తాం, కానీ ఇప్పుడు మనం అయితే ఈ ఫోన్లో అయితే చూడవచ్చు అనమాట 8000. సో చూడాలన్నమాట ఇది ఏ స్పెక్స్తో వస్తుందో. 8000 అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే తెస్తారో తెలియదు మనకి. నెక్స్ట్ మనం ఇజ్రాయెల్ వాళ్ళు వేరే కంట్రీని స్పై చేయడానికి సామ్సంగ్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా సామ్సంగ్ A సిరీస్ M సిరీస్ ఫోన్స్లో అయితే స్పైవేర్ అయితే ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నారు. మరి దీని పేరు వచ్చేసి యాప్ క్లౌడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ యాప్ డైరెక్ట్ కనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి. సామ్సంగ్ యూజర్కి అయితే ఈ యాప్ డైరెక్ట్ అయితే కనిపించేస్తుంది. ఒకవేళ మనం ఆ యాప్ని కానీ అన్ఇన్స్టాల్ చేస్తే, మళ్ళీ మొబైల్ అప్డేట్ చేస్తే మళ్ళీ ఆ యాప్ అయితే రిటర్న్ అయితే వచ్చేస్తుంది, మళ్ళీ ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ యాప్ యూజ్ చేసి వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు. కాల్ రికార్డ్స్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి. సామ్సంగ్ దీనికి ఏమీ రియాక్ట్ అయితే అవ్వట్లేదు. మరి చూద్దాం, ఇంకా ముందు సామ్సంగ్ దీనికి ఏమైనా రియాక్ట్ అయితే చూద్దాం. S సిరీస్ కానీ ఫోల్డబుల్ ఫోన్స్కి అయితే వాళ్ళు అయితే యూజ్ చేయట్లేదు అనమాట. ఓన్లీ వీటికే యూజ్ చేస్తున్నారు. ఇండియాలో జరగట్లేదు అనమాట. మీరు ఒకవేళ ఈ ఫోన్స్ కానీ యూజ్ చేస్తే మాత్రం ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట. అమెరికాలో అయితే జరుగుతుంది ఇది. అండ్ నార్త్ ఆఫ్రికాలో కూడా. ఇక్కడ వీళ్ళు అయితే టార్గెట్ చేస్తున్నారు అనమాట వీళ్ళని. నెక్స్ట్ మనం ఇండియన్ గవర్నమెంట్ 2026 నుంచి థర్డ్ క్లాస్ నుంచే AI సంబంధించి కాంపిటేషనల్ థింకింగ్ గురించి సిలబస్లో అయితే యాడ్ చేయబోతున్నారు అనమాట. బేసిక్స్ అయితే నేర్పిస్తారనమాట వీటి ద్వారా. బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు. రీసెంట్గానే గ్లోబ్ ప్రాటెడ్ అయితే ఈవెంట్ అయితే జరిగిందనమాట. ఈవెంట్లో అయితే ఒక హైలైట్ ఉంది. ఫార్మాట్స్ గురించి ఎక్కువ మాట్లాడాలన్నమాట మనం. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇండియన్ ఫిలిం వారణాసి అని టైటిల్ కూడా మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. వీళ్ళు ట్రూ IMAX ఫార్మాట్లో అయితే షూట్ చేస్తున్నారు అనమాట. దీన్ని 1.43 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వీళ్ళు షూట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్. అసలు దీని మ్యాజిక్ ఏంటంటే ఈ ఫార్మాట్లో ఇండియాలో స్క్రీన్స్ లేవన్నమాట ఇది ప్లే చేయడానికి. అండ్ సినిమా రిలీజింగ్ డేట్ అయితే 2027లో సమ్మర్ టైంలో అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. ప్రసాద్ IMAXలో అయితే ఉండేది ఈ ఫార్మాట్, కానీ ఈ ఫార్మాట్ని అయితే తీసేశారు. ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుందని ఈ ఫార్మాట్ని అయితే తీసేశారు అనమాట. ఇది మన టెక్ న్యూస్ నెంబర్ 1 అనమాట. ఈ ఫస్ట్ వీడియో కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే. అండ్ నెక్స్ట్ వీడియో వెళ్తాం. అంతా టేక్ కేర్, బాయ్.